వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది రోజు పల్లకాయలు సోంపు ఇలా దంచుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పు బెల్లం, శనగపప్పు బెల్లం ఉడకబెట్టుకున్నాం కదా, మెత్తగా రుద్దాలి. దీన్ని ఏంటంటే పూర్ణం అంటారు. ఇలా మెత్తగా రుద్దాలి. బచ్చాను ముందుగానే గోధుమ పిండి ఇలా వెడల్పుగా చేసుకొని అందులో పూర్ణం పెట్టి ఇలా గుండ్రా చేసుకున్న తర్వాత దీన్ని అరిచేతి వేసి ఇలా పీట పైన ఒత్తుకోవాలి. ఇప్పుడు బచ్చాల అందులో మధ్యన పూర్ణం పెట్టినాం, స్టవ్ పైన ఈ మన రొట్టె పెంక దానిపైన ఇప్పుడు ఇక బచ్చా వేసినాం. ఇది కాలుతుంది. దీన్ని ఉల్టా పల్టా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం. ఇప్పుడు కాలింది, తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం బచ్చాలను ఇలానే కాల్చుకోవాలి. బచ్చాలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వీటిపై కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ బచ్చాలు మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి.